रेवा एसोसिएशन के नेतृत्व में पेदापल्ली प्रेस क्लब में आयोजित बैठक में संगठन के प्रतिनिधियों ने मार्च 2024 से अब तक सेवानिवृत्त हुए कर्मचारियों और शिक्षकों के लंबित बकाया तुरंत जारी करने की मांग की। बैठक में रेवा एसोसिएशन के प्रतिनिधि के चंद्रमौली ने कहा, सेवानिवृत्ति के बाद हमारे सदस्य विशेष रूप से शिक्षक वर्ग अपनी पेंशन, ग्रेजुटी, ईएल, इनकैशमेंट, जीआईएस और जीपीएफ जैसे बकायों के लिए महीनों से इंतजार कर रहे हैं। सरकार की लापरवाही के कारण बुजुर्ग कर्मचारी गंभीर परेशानियों का सामना कर रहे हैं। उन्होंने चेतावनी दी कि अगर सरकार तुरंत बकाया जारी नहीं करती तो रेवा एसोसिएशन आंदोलन को और तेज करेगी। इसी मांग को लेकर रेवा एसोसिएशन की संयुक्त करीमनगर जिला शाखा के नेतृत्व में 7 अक्टूबर को करीमनगर कलेक्ट्रेट के सामने एक बड़ा धरना आयोजित किया जाएगा। उन्होंने पेदापल्ली, करीमनगर और जगित्याल जिलों के सेवानिवृत्त कर्मचारियों और शिक्षकों से बड़ी संख्या में इस धरने में शामिल होने की अपील की। बैठक में रेवा के कई अधिकारी और सदस्य मौजूद रहे। मुख्य रूप से उपस्थित रहे रेवा संयुक्त जिला अध्यक्ष के चंद्रमौली, सचिव एस प्रभाकर राव और अन्य सदस्य। వేరే చూపుగా చూడకుండా మాకు రావాల్సిన బకాయిలే అడుగుతున్నాం కానీ ఎలాంటి మాకు రావాల్సిన ఉత్సాహం కావాలని ఇంకా గుర్తింపు కోరికలేమి అడగడం లేదు, మేము ఏ విధమైన పొగడం లేదు। దీనికి నిరసనగా బాధతత్వ హృదయంతో మేము మీ ద్వారా విన్నవిస్తా ఉన్నాం। 7వ తేదీ నాడు ఉమ్మడి జిల్లాల వారీగా రాష్ట్రంలో ప్రతి ఉమ్మడి జిల్లాలో కూడా ఒక కార్యవర్గం ఏర్పాటు చేసుకొని పెన్షనర్ సంఘాల గతంలో ఉన్నాయి, పెన్షనర్ సంఘాలు ఉండగా కూడా మేము ఇప్పుడు ఫ్రెష్గా రిటైర్ అయినటువంటి 24 మార్చి నుండి రిటైర్ అయిన వాళ్ళం ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మా బకాయిలు రావడం కోసము 10 ఉమ్మడి జిల్లాల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ 10 కమిటీలు ఏర్పాటు చేసుకొని తదనంతరం కేంద్రంలో హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర వరకు కూడా వెళ్ళడానికి సన్నద్ధమవుతున్నాం। మాకు ప్రభుత్వం కనుక ఇస్తే మేము వెంటనే విరమించుకుంటాం। మా బకాయిలు కనుక ఇస్తే మేము ఏ విధమైన పోగొడలకు ఓటు లేదు, మాకు ఎవరైనా శత్రుత్వం లేదు। దయచేసి మీ ద్వారా విన్నవిస్తూ ఉన్న ప్రభుత్వానికి మా బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాం తప్ప వేరే కాదు। 30 నుండి 40 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు సేవ చేసినటువంటి వ్యక్తులం ఇటు ప్రజలకు ఉపయోగపడడం, అటు ప్రభుత్వానికి ఉపయోగపడడం, ఇద్దరికి అనుసంధానకర్తగా పనిచేసినటువంటి మా వయసులో అంతా ఉడిగిపోయిన తర్వాత మీ అవసరం తీరింది కదా అని పక్కకు పడేస్తూ ఉంటే కొంత బాధ కలుగుతూ ఉంది। ఆ బాధ వ్యక్తపరుస్తున్నాం। దయచేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, మాకు వెంటనే ఇవ్వకపోయినా దశల వారీగానైనా నెలకి ఒక 200 కోట్లు, ఒక 300 కోట్లు, 400 కోట్లు ఇచ్చినట్లయితే మాకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది। మరి ఆదాయం లేదా అంటే ఇవాళ పేపర్లో రాశారు, మీ పేపర్ల ద్వారానే 1,00,000 కోట్ల ఆదాయం సమకూరింది 5 మాసాల్లో అని ఇవాళనే చూశాను నేను। మరి 1,00,000 కోట్లు వచ్చినటువంటి దాంట్లో మాకు రావాల్సినటువంటి కొద్ది అమౌంట్ను ఎందుకు ఇవ్వట్లేదో కూడా ఆలోచించాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం। దయచేసి ప్రభుత్వానికి మీ ద్వారా మా విన్నపాన్ని తెలియజేయాల్సిందిగా మీ అందరినీ సవినయంగా కోరుతా ఉన్నాను। నా పేరు శ్రీశైల ప్రభాకర్ రావు, ఈ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాం। ఇదే ఉద్యమాన్ని జిల్లాలకు తిరుగుతూ రాష్ట్రం అంతా వ్యాప్తి చేస్తూ కేంద్రంలో కూడా, హైదరాబాద్ కేంద్రంలో కూడా మీ అందరి సమక్షంలో ఒక ధర్నాకైనా వెనకాడమని, ఏ ఉద్యమానికైనా ముందుకెళ్తామని, మా అవసరం కోసం, మా బకాయిల కోసమైనా మరవద్దని మీ అందరికీ వినయిస్తూ ముగిస్తాం। కూడా ఇన్సూరెన్స్ ఏమన్నా జరిగితే ఇన్సిడెంట్ జరుగుతుంది, లేదా మేము దాచుకుని ఒక డిడక్షన్ చేసుకొని మాకు రావాల్సినటువంటి తర్వాత మేము దాచుకున్నటువంటి నిధులంటే అమ్ముకుంటే మా ప్రభుత్వం ఇచ్చేది ఇది ఎత్తి కాకుండా మాకు కేవలం ఒక పెన్షన్ మాత్రమే ఇస్తే ఇలా మా పరిస్థితి ఏం కావాలి అని ఏ సంఘం ప్రభుత్వం ఏదో నచ్చ కాబట్టి